చేసే గుడ్ డీడ్స్ వల్ల నీకు ఆకర్షణ అనేది వస్తుంది. ఆకర్షణ అనేది డివైన్. అదేదో మార్కెట్లో దొరికేది కాదు. అది కొంతమంది ఏదో సాదాసీదా బట్టలు వేసుకుంటారు, ముఖము దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. వాళ్ళు ట్రూత్ఫుల్గా ఉంటారు, వాళ్ళకు కొంత భగవత్ చింతన అనేది ఉంటుంది, వాళ్ళు ఇతరులకు సహాయం చేస్తుంటారు, వాళ్ళు భావాలు కూడా వాళ్ళ సరైన విధంగా ఉంటాయి. వాళ్ళ కలర్ లేకున్నా, వాళ్ళు పాత బట్టలు ఉన్నా వాళ్ళ లోపల ఆకర్షణ ఉంటుంది. చాలామంది వాళ్ళకు సరెండర్ అయిపోతారు, వాళ్ళ ప్రిన్సెస్లో ఉండాలని కోరుకుంటారు. అది వాళ్ళ ఆరా. అది చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ లవ్ అనే దాంట్లో చాలామంది ఫస్ట్ ఏదో మాట్లాడి అట్లా కనెక్ట్ అయిపోయి తర్వాత ఏదో ఇష్యూస్ వచ్చి అట్లా ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇది ఎక్కడి వరకు దారి తీయగలుగుతుంది, దీన్ని నేను హ్యాండిల్ చేయగలుగుతానా అనే క్లారిటీ లేక మళ్ళీ ఇరుక్కుంటారు దాంట్లో. ఇప్పుడు అమ్మాయి ఎట్లుంది, నేను ఎట్లున్నా, అమ్మాయి ఫ్యామిలీ ఎట్లుంది, నేను డీల్ చేయగలుగుతానా లేదా ఇది అనేది తెలుసుకోకుండా ఏదో అంతా జరిగిపోతుంది. ఏం జరిగిపోతుంది? ప్రాపర్ ప్లాన్ లేనిది. నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా, పొటెన్షియల్ ఆ క్యాపబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. అది రేపు ఏదో పెద్ద మిరాకిల్ ఏం జరిగిపోదు, ఈ రోజు నుంచే రేపు అనేది జనరేట్ అవుతుంది కదా. వీటన్నిటిని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక సూసైడే చేసుకోవాలని అనుకున్నప్పుడు అంతకంటే ఎక్కువ సమస్యలు ఉండడం మనము కలవడము, వినడము, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడము మనకు డెఫినెట్గా ఒక గైడెన్స్ ఇస్తుంది, ఒక దారి చూపిస్తుంది. అయితే ఏ సమస్య అయినా సరే వచ్చినప్పుడు ఆ సమస్యలని పడి దానిలో కొట్టుకోకుండా ఇమీడియట్లీ సొల్యూషన్స్ వైపు వెళ్ళాలి. ఇక ఇప్పుడు నాకేదో సమస్య వచ్చింది, ఆ సమస్యని ఎనలైజ్ చేసుకుంటే వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ థింగ్ కాదు. ఇక ఆల్రెడీ ఆ సమస్య వచ్చింది అని అన్నప్పుడు దాంట్లో రీజన్స్ ఏమేమి అయి ఉంటాయి అనేది అంతా నోట్ డౌన్ చేసుకొని అది ఎవరి వల్ల వచ్చింది, వాళ్ళతోనే ఏమైనా కమ్యూనికేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా. ఒకవేళ కమ్యూనికేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే వాళ్ళతో వీటిపైన చర్చించి కొద్దిగా నెగోషియేట్ చేసి వాటిని క్లియర్ చేసుకోవాలి. అది లవర్ అయినా రిలేషన్ అయినా ఏ దాంట్లో ప్రాబ్లం వస్తుంది, నేను సరి చేసుకుంటా, నువ్వు ఇక్కడ చేసుకోగలుగుతావా, మనది బాండింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం, మన రిలేషన్కి వాల్యూ ఇద్దాం మనం అని అట్లా చేసుకోవాలి. అది చాలా వరకు నా వరకు అయితే కమ్యూనికేషన్కి పాసిబిలిటీ ఉంది అనేది తప్పకుండా దాన్ని సక్సెస్ చేస్తాను నేను. ఎక్కడెక్కడ ఏమేమి ఎక్సర్సైజులు చేయాలనో చేసేసి దాన్ని సర్చ్ చేయొచ్చు. దాన్ని బలహీనతలు ఎక్కడున్నాయి ఆల్రెడీ ఒకసారి ఓకే అని మళ్ళీ కొన్నిసార్లు బలహీనతల వల్ల దాన్ని మళ్ళీ క్రాస్ చేస్తుంటాను. వాటిపైన మళ్ళీ డీటెయిల్గా ఎక్సర్సైజ్ ఇవ్వాలి, నేనైనా తీసుకోవాలి. మనకు పర్సన్కు వాల్యూ అనేది ఉన్నప్పుడు వాళ్ళ కోసం నేను ఏదైనా చేయగలను.